నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కళాకారులందరం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ప్రకృతి ప్రేమికురాలు జొహానా మేడం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మేడం రివ్యూ అయింది, కానీ ఈరోజు ఆవిడ ఒక మంచి పని చేసి మనకు పంపించారు. ఆవిడ రోజు చేసే పనిని మన కోసం నేను అడిగాననే ఉద్దేశంతో ఒక చెట్టు నాటి నాకు ఫోటో పంపించారు. మెడ్రాస్లో, తమిళనాడులో లహరి నగర్ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఉంటుంది. దాంట్లో కొన్ని వేల మొక్కలు ఉంటాయి. కేవలం పక్షుల కోసమే ఆ మొక్కల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణం గురించి మీకు ఒకసారి చెప్తాను. అసలు మేడం గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దామా. జొహానా గారు స్విట్జర్లాండ్లో పుట్టారు, కానీ ఆమె మాత్రం ప్రకృతి మానవత్వంకి అంకితమయ్యారు. ఈ అనంత విశ్వంలో దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడని ఆమె గాఢంగా నమ్ముతారు. కులం, మతం, దేశం అనే భేదాలు ఆమె దృష్టిలో లేవు. అందరూ ఒకటే, అందరూ సమానమే అనేది ఆమె జీవనతత్వం. ఈ విశ్వాసంతోనే ఆమె తన స్వదేశాన్ని స్విట్జర్లాండ్ని వదిలిపెట్టి దక్షిణ భారతదేశం వచ్చి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. తన భర్త డి సంజీవ్ చిత్తరంజన్ గారితో కలిసి లహరి నగర్ చారిటబుల్ ట్రస్ట్ని 1992లో ప్రారంభించడం జరిగింది. సో ప్రారంభించినటువంటి ఆ చారిటబుల్ ట్రస్ట్లో ఆమె సహస్థాపకురాలుగా ఆమె సేవలు అందించారన్నమాట. మనం తెలుసా, బీటల వారిన ఒక భూమిని ఒక పచ్చని ప్రదేశంగా మార్చడానికి ఎంత కృషి చేయాలో. సో జొహానా గారు ఆ నగర జీవితాన్ని, ఆ రద్దీగా ఉన్న ప్రదేశాన్ని వదిలేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆశ్రమాన్ని సృష్టించారన్నమాట. లహరి నగర్ అనేది సామాజిక, మత, జాతీయ సరిహద్దులను దాటి సామరస్యం మరియు ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. వారు అక్కడ స్థిరపడ్డప్పుడు ఆ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా కనిపించలేదంట. ఎటు చూసిన పొడవైన ఎడారి గడ్డి మాత్రమే ఉండేదంట. ప్రతి సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు వీచేటువంటి వేడిగాల్లో ఆ గడ్డి అటు ఇటు ఊగుతూ ఉండేది. అక్కడక్కడ కనిపించే తాటి చెట్లు. మీకు బీటల వారిన భూమి కనుక కనిపిస్తే మీరు ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే, బీటల వారిన భూమిలో ఎటువంటి చెట్టు మొలవదు. భూమిలో నీళ్లు ఉండవంటారా? ఖచ్చితంగా నీళ్ళు ఉంటాయి. కొన్ని మొండి చెట్లైనా బతకాలి, పిచ్చి కంపలన్నా రావాలి, కానీ అక్కడ రావు. ఎందుకంటే అక్కడ పక్షుల సంచారం చాలా తక్కువగా ఉంటుంది. పక్షుల సంచారానికి చెట్లు మొలవడానికి ఏంటి సంబంధం అని అడుగుతారు. పక్షులు తిన్నటువంటి ఆ ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఆ విత్తనాలని తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెడతాయి అన్నమాట. అందుకే చాలా చాలా దగ్గర చుట్టుపక్కల ఎటువంటి ఇది లేకుండానే చీమతుమ్మ చెట్లు, చింత చెట్లు, అలాగే కొన్ని పళ్ళ చెట్లు అక్కడక్కడ మొలుస్తూ ఉంటుంది. మీరు కావాలంటే గమనించండి. సీతాఫలం ఎక్కడ కూడా సపోటా ఉండదు, కానీ సీతాఫలం చెట్టు అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ అన్నమాట. అంటే ఆ భూమిని అది ఒక విత్తనం వేస్తే ఏమైందంటే ఆ భూమిని అది ఎంతవరకు నేను ఇక్కడ బతకగలను అని డిసైడ్ చేసుకొని ఒక చెట్టు వచ్చింది. ఇది నా అంచనా అండి, అంతకంటే ఇంకేం లేదు. కానీ సో అటువంటి భూమి అంటే వచ్చినటువంటి ఆ తాటి చెట్లు మాత్రమే అన్నమాట. ఆ ప్రాంతాన్ని పుంజ అని పిలుస్తారంట. అంటే వర్షపు నీరు తప్ప మరే వనరు లేని పొడి భూమి, బీటలు వారిపోయి ఉంటుంది కదా ఆ భూమి. అక్కడ పక్షులు కనిపించనే లేదు. మరి చెట్లు లేకపోతే పక్షులు ఉండవు కదా. వాటి కిలకిలలు కూడా వినిపించలేదు నాకు. ఆమె భర్త జొహానా గారు తన భర్తతో కలిసి జొహానా ఒకప్పుడు బీడుగా ఉన్న ఆ భూమిని వేలాది చెట్లు నాటారు. విత్తనాలు నుంచి మొక్కలు మొలిపించారు. వాటిని అప్పుడు నీరు పోసి పెంచడమే కాకుండా అప్పుడప్పుడు ఎదుగుదల కాస్త తక్కువైతే చుట్టూ ఆకులు కత్తిరించి వాటికి పౌష్టిక ఆహారం ఇస్తూ వాటి ఒక బిడ్డల్లాగా పెంచుకున్నారనమాట ఆ ఫారెస్ట్ని. సో
నేడు ఆ ప్రాంతంలో అనేకమైన వివిధ పక్షులు వచ్చి ఆశ్రయం పొందుతూ ఉంటాయి. వాటికి నీరు, ఆహారం అక్కడ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది. పళ్ళ తోటలు ఉంటాయి, నీరు ఉంటుంది. అసలు ఎండాకాలంలో అయితే అక్కడ ప్రతి చెట్టు కింద ఒక పెద్ద బౌల్లో వాటర్, అక్కడ వాటికి ఇష్టం వచ్చిన నీళ్ళు, ఆహారం అన్నీ దొరుకుతాయి. వాటిని వేటాడటం కానీ, వాటిని కసరడం కానీ ఇటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ఎన్నో పక్షి జీవులు అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటాయి. వాటికి ఇష్టం వచ్చిన రోజులు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి పక్షులు. అలాగే నెమళ్ళకి అది పెట్టిన పేరు. లహరీనగర్ ఆ జిల్లా అంతా కూడా ఉండేటువంటి నెమళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చినాయి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సంజీవి గారు అలాగే జోహానా మ్యామ్ చెట్లు నాటుతూ ఉన్నారనమాట. ఇలా నాటుతూ వాళ్ళకి చెట్ల మీద ప్రేమ పెరిగింది, పక్షుల మీద ప్రేమ పెరిగింది. సో మీకు విషయం తెలుసా, మనం కనుక ఒక చెట్టు వేసాం, ఆ చెట్టుకు ఒక మొగ్గు వచ్చినా లేదు ఒక కాయ వచ్చినా మన ఆనందానికి అవధులు ఉండవు. 100 కోట్లు అక్కడ పెట్టి 100 కోట్లు మనకు వచ్చినప్పుడు ఎంతైతే ఆనందం అంత కూడా ఆనందం ఉండదు. ఎందుకంటే ఇది ఖర్చు అయిపోతుంది కదా. మనం మట్టి తెచ్చి, మనం మొక్క తీసుకొచ్చి నాటి దానికి నీరు పోసి పెంచితే దానికి వచ్చే ఒక చిన్న మొగ్గను చూసి మనం ఆనందంతో గంతులేస్తాం. దాని మీద వచ్చి ఓ పిట్ట కనుక గూడు పెట్టుకుందనుకో, ఇంకా ఆ ఆనందానికి హద్దులు ఉండవు. సో మేడం అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ప్రతిరోజు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు ఈ ప్రయత్నం అన్నమాట. సో మేడం మన కోసం ఒక కవిత కూడా పంపించారు. ఇప్పుడు మేడం నా కోసం, మన కోసం ఒక చెట్టు నాటారనమాట. ఈ చెట్టు బాగా పెరగాలి, పెరిగి అది ఏ చెట్టు అయినా కొన్ని పక్షులకి అది ఒక ఇల్లు అవ్వాలి, అవి ఆ ఇంటిని తన ఇల్లులా భావించాలి. సో ఆ పక్షుల కిలకిలా రావాలు మేడం చెవిలో పడాలి. ఆ రోజు ఆవిడ చాలా ఆనందిస్తారు. మేడము వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని పక్షులు కనపడతాయంట, హలో అని పలకరించడానికి. ఆ హలో అని పలకరించేటువంటి కొన్ని పక్షుల పేర్లతో పాటు మేడం ఒక కవిత రాశారు. నాకు ఆ పక్షుల పేర్లు కొద్దిగా ఇంగ్లీష్లో ఉన్నాయి, నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది, ఎవరు ఏమనుకోకండి. బట్ సాధిస్తున్నాను అనమాట, ఎందుకంటే వినిపించాలి. చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ నేనే వెళితే ఎలా నేను ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాను అనే దాని గురించి ఆ చదివేటప్పుడు ఆ అనుభూతి అనుభవిస్తే కానీ తెలియదు. సో వెళ్దామా మరి కవితలోకి. ఉదయపు నడక, మార్నింగ్ వాక్. ప్రతి ఉదయం మేము నడకకు బయలుదేరుతాము, నేను మరియు నా 3 కుక్కలు. గాలి ఇంకా చల్లగా ఉండగా సున్నితమైన ఎదురుగాలులు ప్రకృతిలోని చెట్టు మొక్కలు జీవులను మృదువుగా తాకుతూ ఉంటుంది. మార్గ మధ్యలో మేము మా స్నేహితులను కలుస్తాము. పొదల మధ్య దాగి ఉన్న చెట్టు కింద కీటకాలను వెతుక్కుంటూ తిరిగే నెమళ్ళు కొన్నిసార్లు రాజహంసలా నాట్యం చేస్తూ కనిపిస్తుంది. వావ్, పక్షి డాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. నెమలి చిన్న పక్షి, పచ్చని బీ ఈటల్ పక్షి సమీపంలో విద్యుత్ స్తంభంపై వాలుతూ హలో అని పలకరిస్తున్నట్టు ఉంటుంది. అలాగే మైనాల గుంపు తమ అల్పాహారాన్ని తింటూ ఈరోజు ఏమి విషయం అని మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. మెరిసే ఐబిస్ పక్షి ఎత్తైన గడ్డిలో నడుస్తూ చిన్న కదలికే అప్రమత్తమవుతుంది, ఎగిరిపోయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆకాశంలో విహరిస్తున్న డేగ బహుశా ఒక ఎలుక కోసం కిందకు గమనిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అదృష్టం కలిసొస్తే ఒక్కసారి కనిపించి మాయమవుతుంది. బ్లాక్ రంపెట్ ఫ్లిమ్ బ్యాక్
ఫ్లేమ్ బ్యాగ్ను చూస్తాను, లేదా తన అందమైన కిరీటాన్ని విప్పి చూపించే హుపో పక్షి కనిపిస్తుంది. కొన్నిసార్లు పాత తాటి చెట్టును ముక్కుతో పొడుస్తూ ఉంటుంది. బ్రిడ్ పక్షులు గుంపులుగా ఎప్పుడూ తొందరలోనే ఉంటాయి. అవి కలిసి కిలకిలామంటూ దాక్కోవడానికి పరుగులు తీస్తాయి. అదే సమయంలో ఎర్ర వాటిల్ లాప్వింగ్ ప్రమాద హెచ్చరికల్లాగా కేకలు వేస్తూ ఎవరు చేశారు అని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు మేము కలిసే తమ రెక్కల స్నేహితులతో కొద్దిమంది మాత్రమే నేను ప్రస్తావించాను. ప్రతి ఉదయం మేము స్వచ్ఛమైన గాలిని లోతుగా పీలుస్తూ కృతజ్ఞతతో కొత్త రోజును ప్రారంభిస్తాం. జోహానా మ్యామ్, లహరి నగరి. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా మేడం. ఇంగ్లీష్లో ఆ పక్షుల పేర్లు చెప్పారు, తెలుగులో ఏమంటారు తెలియదు, కానీ నాకు కొద్దిగా నోరు తిరగలేదు. బట్ కానీ భావం మాత్రం అదిరిపోయింది. సో మనం అలా వెళ్తూ ట్రావెల్ చేస్తూ ప్రతి పక్షిని చూస్తూ అవి మనతో మాట్లాడుతున్నట్టు ఆ ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఓ కవితనో లేకపోతే ఒక రైటప్నో రాసి అలా సోషల్ మీడియాలో పెట్టకపోయినా కానీ మన మనసుతో చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆ భావం, ఆ ఫీలింగ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను కాసేపట్లో మేడంకి సంబంధించినటువంటి లహరి నగర్ ఫారెస్ట్లో ఎన్ని వేల పక్షుల గొంతులు మీకు వినిపిస్తాను, ఓకేనా? సో ఇదండి ఈరోజు రివ్యూ లహరి నగర్ ఫారెస్ట్ నుంచి జోహానా మ్యామ్ పంపించినటువంటి చెట్టు నాటినటువంటి ఫోటో. ఓకేనా మరి? థ్యాంక్ యూ.